మన మండల సంఘ సభ్యులందరూ మరియు ఉపాధ్యాయులకు ప్రాథమిక సభ్యులందరికీ మా పాఠశాల తరఫున అప్పుడు మా నాన్నగారు అనేది టీఆర్పీ సంఘం అంటే మహాసముద్రం అమ్మ అని అయితే తెలియదు చిన్న వయసు కాబట్టి. రవికిరణ్ అప్పుడు భోజగౌడ్ సార్ వాళ్ళు ఉండేది, వాళ్ళ ఇళ్ళకి నాన్న నేను చిన్నగా తీసుకెళ్ళేది. మా ఇంటికి కూడా భోజగౌడ్ సార్ చాలాసార్లు వచ్చారు. అప్పుడు చెప్పేది టీచర్లకు ఏ సమస్య వచ్చినా వీళ్ళ దగ్గరుండి నాన్న అనేది ఉడుం పట్టు అనేది సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ మీ టీచర్ల విషయానికి వెన్నంటి ఉండి ఏదైనా సమస్య వస్తే దగ్గరుండి పరిష్కారం చేస్తున్నందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇవాళ జరిగే కార్యక్రమంలో భాగంగా మా కాంప్లెక్స్ పరిధిలో ఉండే అనురాధ మేడం అనిల్ సార్ చనిపోవడం అనేది చాలా బాధాకరం. నాకు కాంప్లెక్స్ ముఖ్యంగా మీ మండలానికి వచ్చిన ఉద్దేశం పెద్దలు మోహన్ రెడ్డి గారు ఇప్పుడే మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వాస్తవానికి భార్గవ్ గారు ఫోన్ చేసి దాంట్లో నామినీ పేరు కొంత తప్పుగా ఉంది, మరి ఆయన కూడా చనిపోయాడు, మరి ఎవరికి ఇవ్వాలి అని చెప్పి మాట్లాడిన సందర్భంలో భార్గవ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అనురాధ మేడం గారు మృతి చెందిన తర్వాత వారి నామినీ వారి ఫాదర్ పేరు పెట్టింది, ఆయన అంతకన్నా ముందే చెప్పారు. సో మరి ఈ చెక్ ఎవరికి ఇవ్వాలి అని చెప్పినప్పుడు మరి కిషన్ గారు నాకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో మరి వారి కుటుంబ సభ్యులు ఎవరికి చెందాలి కాబట్టి మరి తదుపరి నామినీ ఇవ్వడానికి ఆయన కుమారుడు ఇవ్వాలన్నా మరి ఎందుకైనా మంచిది ఒక డెత్ సర్టిఫికేట్ ఏదైనా అఫిడవిట్ లాంటిది ప్రొడ్యూస్ చేయండి. మనకి ఇచ్చిన ఇక్కడ సంక్షేమ పథకం అనేది కేవలం PRT ఆధ్వర్యంలో నడుస్తుంది, కానీ భవిష్యత్తులో వారికి సంబంధించిన రిసీట్ పట్టుకొని ఎవరో ఒకరు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు వారు మాట్లాడడం జరిగింది. అన్న మరి 16 నాడు మీరు కామారెడ్డికి వస్తుందని తెలిసింది, మరి ఆ రోజు మీరు కూడా మా పాఠశాలకు వస్తే బాగుంటుందని వారు సూచించడం జరిగింది. తప్పకుండా మీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఒకవేళ వారికి ఈ సమయం అనుకూలమైతే నేను రావడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కామారెడ్డిలో వేరే కార్యక్రమాలు హాజరవుతున్నానని చెప్పడం, మరి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇద్దరు కూడా మరి ఉదయం వచ్చినట్టయితే అందరినీ కలుసుకుందాం ఒకసారి రండి, వారు కూడా ఆహ్వానం మేరకు ఈరోజు ఈ ఇందర్మాయి పాఠశాలకు వచ్చిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ముఖ్యంగా అనురాధ మేడం మృతి కావచ్చు, అదేవిధంగా అనిల్ కుమార్ గారి మరణం కావచ్చు, మరి వారిద్దరు కూడా మన సభ్యులు అవ్వడం, వారు మృతి చెందడం నిజంగా బాధాకరం. ఈ సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర సంఘ పక్షాన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారిద్దరి కుటుంబ సభ్యులకు మన PRT సంక్షేమ నిధి నుండి ఒక్కొక్కరికి ₹1,00,000 చెక్కును ఈరోజు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సమక్షంలో వారికి అందజేయాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తాము. కుటుంబ సభ్యులకు రాష్ట్ర సంఘ పక్షాన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారిద్దరి కుటుంబ సభ్యులకు మన PRT సంక్షేమ నిధి నుండి ఒక్కొక్కరికి ₹1,00,000 చెక్కును ఈరోజు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సమక్షంలో వారికి అందజేయాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా PRT సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 1,09,000 మంది టీచర్లు పనిచేస్తారు. దీంట్లో గతంలో క్రియాశీల సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే మనము సంక్షేమ నిధి నుండి వారు ఏ విధంగా మరణించినా, అది సాధారణ మరణం కావచ్చు, యాక్సిడెంటల్ మరణం కావచ్చు, అట్లా జరిగినట్టయితే వారికి మన సంక్షేమ సంస్థ నుండి ₹1,00,000 చెల్లించేవారు. కానీ ఈ సంవత్సరం కేవలం మరి ఈ చెక్ ఎవరికి ఇవ్వాలి అని చెప్పినప్పుడు మరి కిషన్ గారు నాకు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో మరి వారి కుటుంబ సభ్యులు ఎవరికి చెందాలి కాబట్టి మరి తదుపరి నామినీ ఎవరన్నప్పుడు ఆయన కుమారుడు ఇవ్వాలన్నా మరి ఎందుకైనా మంచిది ఒక డెత్ సర్టిఫికేట్ ఏదైనా అఫిడవిట్ లాంటిది ప్రొడ్యూస్ చేయండి. వాళ్ళకి అవుతున్నటువంటి జిల్లా శాఖ అధ్యక్షులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు కిషన్ గారికి, అదేవిధంగా మాజీ అధ్యక్షులు మాజీ ప్రధాన కార్యదర్శి గారికి, సీనియర్ నాయకులు నవీన్ ఉపాధ్యాయులకు అందరికీ పేరు పైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీ మండలానికి వచ్చిన ఉద్దేశం పెద్దలు మోహన్ రెడ్డి గారు ఇప్పుడే మాట్లాడుతూ చెప్పడం జరిగింది. వాస్తవానికి భార్గవ్ గారు ఫోన్ చేసి దాంట్లో నామినీ పేరు కొంత తప్పుగా ఉంది, మరి ఆయన కూడా చనిపోయిండు, మరి ఎవరికి ఇవ్వాలి అని చెప్పి మాట్లాడిన సందర్భంలో భార్గవ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అనురాధ మేడం గారు
మృతి చెందిన తర్వాత వారి నామిని వారి ఫాదర్ పేరు ఉపాధ్యాయులు వాళ్ళు మొత్తం జీవితం నుండి వాళ్ళ కుటుంబంలో అండగా ఉండాలని మనం అందరం కోరుకుంటాం. అయినా ఈ రకంగా జరగడం అనేది బాధాకరంగా చెప్పుకుంటాం. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి జిల్లా మనకు రెండు కళలాగా మరి ఎప్పుడు కూడా ఏ సమస్య ఉన్నా కానీ మన నిజామాబాద్ జిల్లాకు ఎప్పుడు దాన్ని చేసి పెడుతున్నాడు. మరి అటువంటి రామన్న గారు మరి ఈ కార్యక్రమం రావడం ఒక రకంగా ఆనందంగానే భావిస్తున్నాం. అంటే మాకు అంత అనుబంధం ఉంటుండే టీచర్లతో మరి ఇంతటి చక్కటి మనసు ఉన్నటువంటి మహారాజు మీరు మాకు రాష్ట్ర అధ్యక్షులు కావడం మా అందరి అదృష్టం. అదేవిధంగా మా జిల్లాలో కూడా మా జిల్లా అధ్యక్ష ప్రధానంగా ప్రాతినిధ్యాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో విధాల 24/7 మన పిఆర్టీ ఉపాధ్యాయులందరికీ కూడా అవైలబుల్గా ఉంటాడు. ఒక జిల్లా అధ్యక్షుడిగా కూడా కామారెడ్డిలో అందరూ గుర్తుపడతారు. దాంతో మాకు చాలా గొప్ప అనుబంధం ఉంది. నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఎల్లారెడ్డిలో ఉన్నప్పుడే ఆయన మీద సంఘం పట్ల సంఘ సభ్యుల పట్ల ఎంతో ప్రేమ అభిమానం ఉన్నటువంటి మనసున్న మహారాజు మన దామోదరన్న. ఇదివరకైతే మాకు రిటైర్ అయి దూరం అయ్యాడు, అయినా కూడా మేము రమ్మంటే ఎనీ టైం సేవ చేయడానికి వస్తున్నారు. ఇప్పటికి కూడా మనకి దీని ద్వారా ఒక శాలో లభిద్దాము అనేటువంటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఆర్టీయు సంఘ చరిత్రలో కలకాలం ఉండిపోతుంది. ఎన్నో విధాల ప్రాతినిధ్యాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో విధాల 24/7 మన పిఆర్టీ ఉపాధ్యాయులందరికీ కూడా అవైలబుల్గా ఉంటాడు. ఒక జిల్లా అధ్యక్షుడిగా కూడా కామారెడ్డిలో అందరూ గుర్తుపడతారు. అన్నకు ప్రతి ఒక్క ఇక్కడ మా మేడం ఉంది ప్రతిసారి